వాళ్ళందరినీ కూడా రూట్ మార్చ్ కోసం ఉపయోగించుకుంటున్నాము. అది కాకుండా మేము కూడా ఎలక్షన్ సెల్, కంట్రోల్ రూమ్ ఇదంతా కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఏదైతే కాల్స్ వస్తుందో అన్నింటినీ కూడా ఎంసీసీ టీమ్స్ ఏదైతే ఉందో ప్రతి కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళకు డైవర్ట్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏదైతే ఉందో వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. అక్కడ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఎంపీడీఓస్ వీళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎంసీసీ టీమ్స్ స్పందిస్తున్నారు. ఆ ఎంసీసీ టీంలో ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు, తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఒక ఆఫీసర్ ఉంటారు. సో వీళ్ళు వెళ్ళి స్పందిస్తారు. ఈ విధంగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కొక్క సీనియర్ పోలీస్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. ఆయన కూడా పోలింగ్ బూత్స్, తర్వాత ఏరియాకి సంబంధించిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇప్పటి నుంచే పరిగణలో తీసుకొని, తర్వాత ఏరియాస్లో ఉన్న రౌడీ షీటర్స్, తర్వాత ఇంటిమిడేటర్స్, బుల్లింగ్ చేసే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసేసి వాళ్ళ మీద కావాల్సిన చర్యలు అన్నీ కూడా తీసుకుంటున్నాము చట్టరీత్యా. రైట్ సార్, మన జిల్లాలకు వచ్చేసరికి మెన్ ఏఆర్ నుంచి కానీ లేదంటే లా అండ్ ఆర్డర్ నుంచి కానీ క్రైమ్ నుంచి కానీ మెన్ ఎంతమంది ఉన్నారు? ఈ ఎలక్షన్ డ్యూటీలు ఎలా ఉపయోగించుకున్నారు? ఉన్న వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటామండి. అండ్ తర్వాత బయట నుంచి వచ్చిన కంపెనీస్, మన సిఆర్పిఎఫ్, సెంట్రల్ బలగాలు ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా వస్తుంది. ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రూట్ మార్చ్, తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్, వల్నరబుల్ ఏరియాస్లో అన్నింటిలో కూడా వీళ్ళందరినీ కూడా రూట్ మార్చ్, తర్వాత మీటింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఆ విధంగా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటాం. ఓకే.